ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు మనం ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ నుంచి రేషియో ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం అనే టాపిక్లో ప్రాబ్లమ్స్ తీసుకుందాం. సో ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకుంటున్నాము. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ఇఫ్ A/B ఈజ్ ఈక్వల్ టు 5:9 అండ్ B/C ఈజ్ ఈక్వల్ టు 4:7 ఫైండ్ A/B/C. సో A/B 5:9, B/C 4:7 అయితే A/B/C విలువ ఏమవుతుంది, దాని వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సో A/B ఈజ్ ఈక్వల్ టు 5:9 అండ్ B/C ఈజ్ ఈక్వల్ టు 4:7. సో మనకు కావాల్సింది A/B/C. ఓకే అండి. సో రేషియో రాసేటప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే ఆర్డర్ ఉండాలి. A/B అంటే ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ ఏది ఉందో నెక్స్ట్ రేషియోలో ఫస్ట్ టర్మ్ అదే ఉండాలి. అంటే ఇక్కడ B ఉంటే ఇక్కడ B ఉండాలి. అది ఆర్డర్ కరెక్ట్గా ఉంది అని అర్థం. సో ఆర్డర్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఇన్వర్స్ రేషియో ఇచ్చినట్టు, విలోమ నిష్పత్తి ఇచ్చినట్టు ఆ విలోమ నిష్పత్తిని మార్చుకొని మళ్ళీ ఆర్డర్లో రాసుకుంటాం. A/B అగైన్ B/C. సో దీంట్లో పైనుంచి మల్టిప్లికేషన్ స్టార్ట్ చేయండి. 5 4s 20, 4 9s 36, 9 7s 63. సో 20, 36, 63 ఇవన్నీ కూడా ఒకే టేబుల్తో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటే క్యాన్సిల్ చేసుకొని రేషియో రాసుకోవచ్చు. క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు అంటే 20, 36, 63 ఈ 3 నెంబర్స్ ఒకే టేబుల్తో క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి రేషియో అదే అవుతుంది. A/B/C ఈజ్ ఈక్వల్ ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 4, 9, 12. 4, 9, 12 చతుర్థ అనుపాత సంఖ్య కనుక్కోండి అంటున్నాడు. సో 4, 9, 12కి చతుర్థ అనుపాతం అంటే ఫోర్త్ ప్రపోర్షనల్ మనకు ఫార్ములా ఉంది. ఫోర్త్ ప్రపోర్షనల్కి 4B9C12 అనుకుంటే ఫోర్త్ ప్రపోర్షనల్ ఫార్ములా D ఈజ్ ఈక్వల్ టు BC/A. D ఈజ్ ఈక్వల్ టు BC/A. A 4B9C12. ఓకే, D ఈజ్ ఈక్వల్ టు BC/A. Then D is equal to B means 9, C means 12. 9 and 12 by A 4. 4 3s 9 3s 27. So fourth proportion చతుర్థ అనుపాతం అంటాం. 4, 9, 12 చతుర్థ అనుపాతం ఎంత అంటే 27. ఇక్కడ ఇచ్చిన 3 వాల్యూస్లో ఫస్ట్ A, సెకండ్ B, థర్డ్ C అనుకోండి. ABC వాల్యూస్ ఫార్ములా D ఈజ్ ఈక్వల్ BC/A. సో దాని ప్రకారం మనకు 27 అవుతుంది. ఓకే, BC 9 12 బై A అంటే 4 ఇక్కడ 3 టైమ్స్ పోతే 27. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 36. 16, 36ల తృతీయ అనుపాత సంఖ్యను కనుక్కోండి. థర్డ్ ప్రపోర్షన్. సో థర్డ్ ప్రపోర్షన్ అంటే C కనుక్కోవాలి. Cకి ఫార్ములా థర్డ్ ప్రపోర్షన్ C ఈజ్ ఈక్వల్ టు B²/A. B²/A. ఇచ్చిన 2 విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని A అను B అనుకుందాం. A 16, B 36. A 16, B 36 అయితే మనకు కావాల్సింది C వాల్యూ B²/A. B మీన్స్ 36. 36² A 16. ఓకే, 36² మీన్స్ 36 into 36 by A 16. దెన్ 4 టేబుల్తో తీసుకున్నట్లయితే 4 4s 4 9s అగైన్ 4 టేబుల్ 4 9s 9 9s 81. సో 16 and 36 ఈ 2 నంబర్లకు థర్డ్ ప్రపోర్షన్ ఏమవుతుందంటే 81. ఓకే, ద థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 36 ఈజ్ 81. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 0.08 and 0.18. 0.08 and 0.18ల మధ్యమ అనుపాత సంఖ్య మీన్ ప్రపోర్షన్ అంటాం. సో అనుపాత మధ్యమం అనొచ్చు, మధ్యమ అనుపాతం అనొచ్చు. మరి అనుపాత మధ్యమం అంటే B, మిడిల్ వాల్యూ మనం కనుక్కోవాలి. దెన్ B ఈజ్ ఈక్వల్ టు √AC. ఇది అనుపాత మధ్యమము మీన్ ప్రపోర్షన్కి ఫార్ములా. B ఈజ్ ఈక్వల్ టు √AC. అప్పుడు ఇచ్చిన 2 విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని A అండ్ C అనుకుంటాం. దాంట్లో B వాల్యూ మనం ఫైండ్ చేయాలి. అయితే ఇవి మనకి ఇచ్చిన వాల్యూస్ ఎట్లా ఉన్నాయంటే డెసిమల్ ఫామ్లో ఉన్నాయి.
0.08 ఇంటూ 0.18. ఈ రెండు కూడా డెసిమల్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి డెసిమల్ తీసేసి డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై 100 వేసుకుందాం. డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ తీసేసి 100 వేసుకుందాం. అప్పుడు ఇక్కడ 8/100 ఇంటూ 18/100. ఓకే అండి. సో నెక్స్ట్ 18 8 144. 100 ఇంటూ 100 10,000. సో 144కి స్క్వేర్ రూట్ 12, 10,000కి స్క్వేర్ రూట్ 100. డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ మూవ్ చేసుకోండి రైట్ హ్యాండ్ సైడు. అప్పుడు మన వాల్యూ ఏమవుతుందంటే 0.12 అవుతుంది. 0.12. వాళ్ళు ఇచ్చింది డెసిమల్ ఫామ్లో ఇచ్చారు కాబట్టి మన ఆన్సర్ కూడా డెసిమల్ ఫామ్లోనే వస్తుంది, 0.12. ఓకే అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇఫ్ x is to y is equal 3 is to 4, find 4x plus 5y is to 5x minus 2y. సో ఎక్స్లు వైలు ఇచ్చాడు, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. జస్ట్ x is to y is equal 3 is to 4 అన్నాడు అంటే x ప్లేస్లో 3ని y ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. x ఇచ్చిన కాడ 3 వాల్యూ, y ఇచ్చిన కాడ 4 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం అంతే. ఓకే చూడండి, 4 ఇంటూ x మీన్స్ 3 ప్లస్ 5 ఇంటూ y మీన్స్ 4 ఈజ్ టు 5 ఇంటూ x మీన్స్ 3 మైనస్ 2 ఇంటూ y మీన్స్ 4. ఓకే, x ప్లేస్లో 3ని y ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 12 ప్లస్ 20 ఈజ్ టు 15 మైనస్ 8. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే 32, 15లో 8 మైనస్ 7, సో 32 ఈజ్ టు 7. ఇది ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. డివైడ్ ₹672 ఇన్ ద రేషియో 5:3. 672 రూపాయలను 5:3 నిష్పత్తిలో విభాగం చేయము అంటున్నాడు. విభాగం అంటే విభజించడం, డివైడ్ చేయడం. 672 రూపీస్ని 5:3 రేషియోలో డివైడ్ చేయమంటున్నాడు. ఓకే రైట్. 5:3 రేషియో, 5:3 అంటే రేషియోలో ఇచ్చాడు కాబట్టి రేషియోలో ఉండే మొత్తం నంబర్ల సంఖ్య, సమ్ ఆఫ్ ద రేషియోస్. 5 + 3 8. సమ్ ఆఫ్ ద అమౌంట్, మొత్తం అమౌంట్ విలువ 672. నిష్పత్తిలోని అంకెల మొత్తము 8 భాగాలు. వాళ్ళు ఇచ్చిన సొమ్ము ఎంత అంటే 672. ఇప్పుడు 8తో క్యాన్సిల్ చేసుకుంటే 8 8 64, 8 4 32. ఓకే, ఒక్కొక్క భాగానికి 84 రూపీస్తో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 5 భాగాలు కాబట్టి 5 ఇంటూ 84, ఇక్కడ 3 భాగాలు కాబట్టి 3 ఇంటూ 84 అని వేసుకోవాలి. ఈజ్ 40, 420 రూపీస్. నెక్స్ట్ 12, 25, 252. సో ఇక్కడ 420 రూపీస్, ఇక్కడ 252 రూపీస్ అని 2 భాగాలు వస్తున్నాయి. నిష్పత్తిలో ఎప్పుడు కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ రేషియోలో ఉండే 2 నంబర్లు యాడ్ చేసుకుంటే టోటల్ వాల్యూ వస్తుంది. అంటే నిష్పత్తుల మొత్తం 8 భాగాలు, వాళ్ళు ఇచ్చిన సొమ్ము 672 రూపాయలు. అప్పుడు 8 అనేది ఇక్కడ 84 టైమ్స్ పోతే ఆ 84తో రెండింటిని మల్టిప్లై చేసుకుంటే మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. ఓకే అండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 7. డివైడ్ ₹1162 అమాంగ్ ఏబిసి ఇన్ ద రేషియో 35:28:20. 1162 రూపాయలను ఏబిసిలకు 35:28:20 నిష్పత్తిలో భాగములు చేయము, డివైడ్ చేయమంటున్నాడు. వాళ్ళకి ముగ్గురికి ఇచ్చిన అమౌంట్ 1162ని 35:28:20 రేషియోలో డివైడ్ చేయాలి. ఓకే అండి. ఏ బి సి వీళ్ళ ముగ్గురికి ఏకి 35 పార్ట్స్, బికి 28 పార్ట్స్, సికి 20 పార్ట్స్గా డివైడ్ చేయాలి. దెన్ సమ్ ఆఫ్ ద పార్ట్స్, సమ్ ఆఫ్ ద రేషియోస్, నిష్పత్తుల మొత్తం టోటల్ యాడ్ చేసుకోండి. 8 + 5 13, 7 8 83 పార్ట్స్. టోటల్ 83 పార్ట్స్ అయింది. ఓకే, 8 + 5 13, 1 3 6 8. సో 83 పార్ట్స్. అయితే టోటల్ అమౌంట్ ఎంత వాళ్ళు డివైడ్ చేయాల్సింది 1162. సో ఈ 1162ని
మనము 83 భాగాలుగా తీసుకుంటే 83 అందులో ఎన్నిసార్లు పోవచ్చు అనేది 83 ఇక్కడ 14 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ మనకి ఎవరి వాటా కావాలన్నా ఇంటూ 14 వేసుకోవాలి. అప్పుడు ఏ వాటా 35 పార్ట్స్ ఇంటూ 14, 14 5 ఓకే 70, 14 3 42 ప్లస్ 7 49, 490. ఓకే, ఏ వాటా 490 రూపాయలు, 490 రూపీస్. దెన్ బి షేర్ 28 పార్ట్స్, 28 ఇంటూ 14, 14 8 112, 14 2 28, 28 ప్లస్ 11 39, 392. షేర్ ఆఫ్ బి 392. అండ్ షేర్ ఆఫ్ సి 20 పార్ట్స్, 20 ఇంటూ 14, 280 రూపీస్. ఓకే, ఏకి రావాల్సింది 490, బికి రావాల్సింది 392, సికి రావాల్సింది 280 రూపీస్ అమౌంట్. అమౌంట్ ఎంత అంటే 1162. సో మొత్తం నిష్పత్తుల మొత్తం అంటే వాళ్ళకు పంచాల్సిన అన్ని భాగాలు మొత్తం ఎన్ని భాగాలు అంటే 83 పార్ట్స్ డివైడ్ చేయాలి. వాళ్ళ ముగ్గురికి కలిపి మొత్తం 83 భాగాలు కావాలి. ఈ 83 భాగాలకు కన్నా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 1162. ఓకే, 83 ఇక్కడ 14 టైమ్స్ పోతుంది కాబట్టి 14తో అన్ని నెంబర్స్ రేషియో నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వాళ్ళ షేర్ వచ్చేస్తుంది. ఏ షేర్ 490, బి షేర్ 392, సికి 280 రావాలి. ఓకే అండి, రైట్. నెక్స్ట్ కంటైన్స్ 50 పైసా, 25 పైసా అండ్ 10 పైసా కాయిన్స్ ఇన్ ద రేషియో 5:9:4 అమౌంటింగ్ రూపీస్ 206. ఫైండ్ ద నంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ ఈచ్ టైప్. ఓకే, ఒక సంచిలో 5:9:4 నిష్పత్తిలో 50 పైసల నాణ్యాలు, 25 పైసల నాణ్యాలు, 10 పైసల నాణ్యాలుగా మొత్తం డబ్బు 206 రూపాయలు ఉన్నది. ప్రతి రకం నాణ్యాల సంఖ్య ఎంత? ఓకే, ఒక సంచిలో మొత్తం అమౌంట్ 206 రూపీస్ ఉంది. అందులో ఏమున్నాయంటే 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, 25 పైసా కాయిన్స్ ఉన్నాయి, 10 పైసా కాయిన్స్ ఉన్నాయి. అవి ఏ రేషియోలో ఉన్నాయంటే 5:9:4 రేషియోలో ఉన్నాయి. అయితే అందులో ప్రతి రకం నాణ్యాల సంఖ్య అంటే 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చెప్పాలి. 50 పైసా, 25 పైసా, 10 పైసా కాయిన్స్ ఉన్నాయి. అగైన్ ఇవి ఏ రేషియోలో ఉన్నాయి అంటే వాటి రేషియో ఇలా ఉంది, 5:9:4, 5:9:4 రేషియోలో ఉన్నాయి. సో ఇప్పుడు 50 పైసా కాయిన్స్ 5 పార్ట్స్, 25 పైసా కాయిన్స్ 9 పార్ట్స్, 10 పైసా కాయిన్స్ 10 పైసా కాయిన్స్ 4 పార్ట్స్గా ఉంది. టోటల్గా మరి వీటిని మల్టిప్లై చేసుకుంటే 50 5 250, 25 9 225, 10 4 40. సో ఇవన్నీ మళ్ళీ 5 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయండి. ఆ 5 టేబుల్తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకుందాం. ఓకే, 5 50s, ఇక్కడ 5 45s, 5 8s పోతుంది. ఓకే, ఇప్పుడు వాటి మొత్తం అమౌంట్ ఎంత అన్నాడు, అందులో ఉండే అమౌంట్ 206. ఓకే, టోటల్ అమౌంట్ ఎంత ఉంది 206 రూపాయలు. మరి వాటి లెక్క ప్రకారం సమ్ ఆఫ్ ద రేషియోస్ నిష్పత్తుల మొత్తం. ఇప్పుడు వీటిని మొత్తం ఫైనల్ రేషియోలోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, కన్వర్ట్ చేసుకున్నప్పుడు టోటల్గా ఎంత అయిందంటే 95 అండ్ 103 ఎంత వచ్చిందండి 103 పార్ట్స్. సో అన్నీ కలిపి 103 పార్ట్స్. అమౌంట్ ఎంత ఉందంటే 206 రూపీస్. సో టోటల్ పార్ట్స్ 103, అమౌంట్ 206. 103 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 టైమ్స్ పోతుంది కాబట్టి అప్పుడు ఆ 2 తోటి వీటిని మల్టిప్లై చేస్తాం. 50 ఇంటూ 2, 45 ఇంటూ 2 అండ్ 8 ఇంటూ 2గా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అప్పుడు 50 2 100, ఇది 90, ఇది 16. ఓకే, దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టుగా లెక్క వేసుకుంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, ఇవి మనం అమౌంట్గా లెక్క వేసుకుంటున్నాం. ఎంత అమౌంట్ ఉందండి 206 రూపీస్ ఉంది టోటల్గా. నిష్పత్తుల మొత్తం సమ్ ఆఫ్ ద రేషియోస్ ఎంత వచ్చింది 103 వచ్చింది. టోటల్ అమౌంట్ 206. 103 ఇక్కడ 2 టైమ్స్ పోయింది కాబట్టి 2తో అన్నీ మల్టిప్లై చేసుకుంటూ వచ్చాం. ఓకే,
ఇది 100 రూపీస్, ఇది 90 రూపీస్, ఇది 16 రూపీస్, టోటల్ 206 రూపీస్ వచ్చేసింది. మరి దాంట్లో మనకు కావాల్సింది నంబర్ ఆఫ్ కాయిన్స్ కదా. మరి దీంట్లో ఫస్ట్ 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఆఫ్ కాయిన్స్ను ఫైండ్ చేయాలి. 50 పైసా కాయిన్స్ వాల్యూ, టోటల్ వాల్యూ ఎంత అయిందంటే 50 పైసా కాయిన్స్ వాల్యూ 100 రూపీస్. 25 పైసా కాయిన్స్ 90 రూపీస్. 10 పైసా కాయిన్స్ 16 రూపీస్. ఇట్లా ఓకే. మరి 50 పైసా కాయిన్స్ వాల్యూ ఎంత అంటే 100 రూపీస్. ఓకే, 50 పైసా కాయిన్స్, నంబర్ ఆఫ్ కాయిన్స్. ఓకే, మరి 1 రూపీకి ఎన్ని కాయిన్స్ ఉంటాయండి? 2 కాయిన్స్ ఉంటాయి. 1 రూపీకి 2 కాయిన్స్. 1 రూపీకి 50 పైసా కాయిన్స్ ఎన్ని వస్తాయి? 2 కాయిన్స్ వస్తాయి. మరి 100 రూపీస్కి ఎన్ని వస్తాయి? 100 రూపీస్కి 100 2s 200 కాయిన్స్ ఉంటాయి. 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే అక్కడ ఆ బ్యాగ్లో, సో వాళ్ళు ఇచ్చిన సంచిలో 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 200 కాయిన్స్ ఉన్నాయి. 1 రూపీకి 2 కాయిన్స్ ఉంటాయి. టోటల్ వాల్యూ ఇక్కడ 100 రూపీస్ ఉంది కాబట్టి 100 రూపీస్కి 200 కాయిన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ 25 పైసా కాయిన్స్. ఈ 25 పైసా కాయిన్స్ మనం తీసుకున్నట్లయితే 1 రూపీకి 4 ఉంటాయి. 1 రూపీకి 4 కాయిన్స్ వస్తాయి. మరి 4 కాయిన్స్ 1 రూపీకి వస్తే మరి ఇక్కడ అవి ఎన్ని ఉన్నాయంటే 90 రూపీస్ వాల్యూ ఉంది. సో వాటి వాల్యూ ఎంత అంటే 90 రూపీస్. దెన్ 90 రూపీస్కి ఎన్ని కాయిన్స్ వస్తాయి? 1 రూపాయికి 4 అయితే 90 రూపాయలకి ఎంత? 90 4s 360. సో 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 360 ఉన్నాయి. 50 పైసా కాయిన్స్ 200, 25 పైసా కాయిన్స్ 360. సో ఇప్పుడు మనకు కావాల్సింది 10 పైసా కాయిన్స్ వాల్యూ ఎంత అండి? 16 రూపీస్. మరి 10 పైసా కాయిన్స్ లెక్క వేసుకుంటే ఇట్లా 10 పైసా అనేది 1 రూపీకి ఎన్ని కాయిన్స్ వస్తాయండి? 1 రూపీకి 10 కాయిన్స్ వస్తాయి. 1 రూపీకి 10 కాయిన్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఎన్ని రూపాయలు ఉన్నాయి? అమౌంట్ ఎంత అంటే 16 రూపీస్. 1 రూపీకి 10 కాయిన్స్ అయితే 16 రూపీస్కి ఎన్ని కాయిన్స్ ఉంటాయండి? 16 10s 160 కాయిన్స్. ఓకే, 50 పైసా కాయిన్స్ వాల్యూ 100 రూపీస్. వాటి కాయిన్స్ నంబర్ ఎంత అంటే 200. 25 పైసా కాయిన్స్ వాల్యూ 90 రూపీస్. మొత్తం కాయిన్స్ 25 పైసా కాయిన్స్ 360. 10 పైసా కాయిన్స్ వాల్యూ 16 రూపీస్. అయితే 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 160 ఉన్నాయి అని అర్థం. ఓకే అండి. సో ఫస్ట్ 50 పైసా, 25 పైసా, 10 పైసా అనేవి ఏ రేషియోలో ఉన్నాయంటే 5:9:4 రేషియోలో ఉన్నాయి. వాటిని క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ వాటిని ఏం చేయాలంటే ఒక ఫైనల్ రేషియోలో కన్వర్ట్ చేసుకోవాలి. దాన్నే కనిష్ట రూపం అంటాం. నిష్పత్తి యొక్క కనిష్ట రూపంలోకి మార్చుకోవాలి. రేషియోలో కన్వర్ట్ చేసుకున్నాక నిష్పత్తుల మొత్తం 103 భాగాలైంది. ఆ సంచిలో ఉండే టోటల్ వాల్యూ అమౌంట్ ఎంత అంటే 206 రూపీస్. కాబట్టి 103 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. ఇది 206 రూపీస్ కాబట్టి 2 రూపీస్తో ఇక్కడ మనం వాటి రేషియోని మల్టిప్లై చేసుకుంటే మనకు 100, 90, 16 రూపీస్గా వచ్చింది. అంటే 50 పైసా కాయిన్స్ వాల్యూ ఎంత అంటే 100 రూపీసు. 25 పైసా కాయిన్స్ వాల్యూ ఎంత అంటే 90 రూపీసు. 10 పైసా కాయిన్స్ వాల్యూ ఎంత అంటే 16 రూపీస్. అయితే అప్పుడు అమౌంట్లో మనకు తెలిసింది, కానీ నంబర్ ఆఫ్ కాయిన్స్, మొత్తం కాయిన్స్ ఎన్ని ఉన్నాయి విడివిడిగా చూసుకుంటే, సో 50 పైసా తీసుకుంటే 1 రూపీకి ఎన్ని కాయిన్స్ వస్తాయండి? 2 కాయిన్స్ వస్తాయి. 1 రూపీకి 2 కాయిన్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఎంత ఉంది? 50 పైసా అమౌంట్ టోటల్ వాల్యూ అంటే 100 రూపీస్ ఉంది. కాబట్టి 100 రూపీస్కి 100 2s 200 కాయిన్స్ వస్తున్నాయి. అదే 25 పైసా తీసుకున్నాం అనుకోండి, 1 రూపీకి ఎన్ని కాయిన్స్ వస్తాయంటే 4 కాయిన్స్ వస్తాయి. 1 రూపీకి 4 కాయిన్స్ ఉంటాయి. మరి 25 పైసా కాయిన్స్ వాల్యూ ఎంత అంటే 90 రూపీస్ కాబట్టి 90 4s 360 కాయిన్స్ వచ్చాయి. 25 పైసా కాయిన్స్ 360, 50 పైసా కాయిన్స్ 200. అలాగే 10 పైసా కాయిన్స్ తీసుకుంటే వాటి వాల్యూ 16 రూపీస్. అప్పుడు 1 రూపీకి 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి.
1 రూపీకి 10 వస్తాయి. మరి అట్లా అయితే టోటల్ 16 రూపీస్కి 16 ఇంటూ 10 160 కాయిన్స్ వస్తాయి. అది దానిలో ఏ మిక్చర్ కంటైన్స్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 4:3 ఇఫ్ 5 liters of water is added to the mixture. The ratio becomes 4:5. Find the quantity of alcohol in the given mixture. ఒక మిశ్రమంలో ఆల్కహాలు నీటి నిష్పత్తి 4:3. ఆ మిశ్రమానికి 5 లీటర్ల నీటిని కలిపితే వాటి నిష్పత్తి 4:5 అవుతుంది. అయితే ఇచ్చిన మిశ్రమంలో ఆల్కహాల్ పరిమాణం ఎంత? సో ఆల్కహాల్ ఎంత ఉంది అంటే దాని పరిమాణం క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ అడుగుతున్నాడు. అంటే ఎన్ని లీటర్లు ఆల్కహాల్ ఉంది అని అడుగుతున్నాడు. ఓకే అండి, దీంట్లో మనకు ఏమేమి ఉన్నాయంటే ఆల్కహాల్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంది? 4:3 రేషియోలో. ఆల్కహాల్ అండ్ వాటర్ రేషియో ఈజ్ 4:3. ఓకే, సో ఆల్కహాల్ 4 parts, వాటర్ 3 parts. అయితే వీటి రేషియో ప్రకారం 4:3 అన్నాడు కానీ ఎగ్జాక్ట్ వాల్యూ మనకు తెలియదు, అంటే ఎన్ని లీటర్లు ఉంది అనేది తెలియదు. కాబట్టి ఆల్కహాల్ 4x లీటర్సు, అట్లాగే వాటర్ 3x లీటర్స్ ఉంది అనుకుందాం. అగైన్ వీళ్ళు ఏం చేశారంటే ఈ వాటర్ ఏదైతే 3x లీటర్స్ ఉందో దానికి ఇంకో 5 liters వాటర్ని యాడ్ చేశారు. ఎప్పుడైతే 3x లీటర్స్ వాటర్కి ఇంకో 5 liters వాటర్ యాడ్ చేశారో అప్పుడు రేషియో ఏమైందంటే ఆటోమేటిక్గా 4:5 అయింది. రేషియో చేంజ్ అయిపోయింది. ఓకే, అంతకుముందు ఉండే రేషియో ఏంటండి? 4x:3x. దీనికి 5 liters వాటర్ యాడ్ చేశారు. 5 liters వాటర్ యాడ్ చేయగానే ఆ రేషియో దేనికి సమానం అయిపోయింది? 4:5 అయింది. ఓకే, ఈక్వల్ టు 4:5. ద రేషియో బికమ్స్ 4:5. ఎప్పుడైతే మనకు ఇట్లా ఇచ్చాడో అప్పుడు మనం ఏం చేయాలంటే మధ్యలో ఈక్వల్ టు సింబల్ వస్తుంది చూడండి. దీనికి 5 liters వాటర్ యాడ్ చేసిన తర్వాత రేషియో ఏమైంది? 4:5 అయింది. అంటే దానికి ఈక్వల్ 4:5 అయింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా మధ్యలో ఈక్వల్ టు వచ్చిందంటే ప్రపోర్షన్లో ఉంది అని అర్థం. ప్రపోర్షన్లో ఉంది అంటే అంత్యపదముల లబ్ధము ఈక్వల్ టు మధ్య పదముల లబ్ధము. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఇది ప్రపోర్షన్లో ఉంది కాబట్టి ప్రపోర్షన్ రూల్ ప్రకారం తీసుకుంటాం. ఓకే, 5 into 4x, 5 4s 20x ఈక్వల్ టు 4 into 3x, 4 3s 12x ప్లస్ 4 5s 20. ఓకే అండి, 20x ఈక్వల్ 12x ప్లస్ 20. ఈ 12x ఇవతలకి వస్తే -12x అవుతుంది కదా. 20x - 12x ఈక్వల్ టు 20. సో 20xలో 12x మైనస్ చేసుకుంటే 8x ఈక్వల్ టు 20. అప్పుడు 4 2s 4 5s x ఈక్వల్ టు 5/2 ఆర్ 2.5 liters. అయితే ఎక్స్ వాల్యూ ప్రకారం 2.5 వచ్చింది. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటండి? ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద గివెన్ మిక్చర్. ఇచ్చిన మిశ్రమంలో ఆల్కహాల్ పరిమాణం ఎంత? సో ఆల్కహాల్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందండి? 4 parts ఉంది. అంటే 4x, 4 into 2.5, 4 into 2.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 liters ఆఫ్ ఆల్కహాల్. సో మొత్తం మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత ఉందంటే 10 లీటర్లు ఉంది, 10 liters ఉందని చెప్పవచ్చు. సో ఇట్లా ఇచ్చినప్పుడు దీన్ని ప్రపోర్షన్లో మార్చుకోవాలి. ప్రపోర్షన్లో అనుపాతంలోకి మార్చుకొని అంత్యపదంలో లబ్ధము మధ్యపదం లబ్ధంగా వేసుకొని కౌంట్ చేసుకోవాలి. ఓకే అండి, రైట్. ఇప్పుడు టోటల్గా మనకు ఆల్కహాల్ 10 లీటర్లు ఉంది అని క్వశ్చన్. ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు 5:7 అండ్ B:C ఈజ్ ఈక్వల్ 6:11 దెన్ A:B:C ఈజ్. ఓకే, 2 ratios ఇచ్చాడు, 3 values అడుగుతున్నాడు. మరి దాంట్లో క్యాలిక్యులేషన్ A:B ఈజ్ ఈక్వల్ టు 5:7 అండ్ B:C ఈజ్ ఈక్వల్ టు 6:11. సో ఫస్ట్ ఆర్డర్ ఉందా లేదా చూసుకోండి అంతే. B. ఓకే, రైట్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ A:B:C. A:B:C 5 6 30, 6 7 42, 7 11 77. ఓకే, 30 42 అండ్ 77.
సో దీంట్లో క్యాలిక్యులేషన్ ప్రకారం ఏదైనా ఒకే నెంబర్తో అన్నీ క్యాన్సిల్ అయితేనే క్యాన్సిల్ చేయాలి. సో ఒకే నెంబర్తో క్యాన్సిల్ అయితేనే క్యాన్సిల్ చేయాలి, లేకపోతే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇఫ్ A/B ఈజ్ ఈక్వల్ 3:4, B/C ఈజ్ ఈక్వల్ 8:9, దెన్ A/C ఫస్ట్ లాస్ట్ వాల్యూ అడుగుతున్నాడు. ఓకే, దీని క్యాలిక్యులేషన్ వెరీ సింపుల్ అండి. ఫస్ట్ లాస్ట్ అడుగుతున్నాడు కాబట్టి A/B ఈజ్ ఈక్వల్ టు 3:4 అండ్ B/C ఈజ్ ఈక్వల్ టు 8:9. సో దీంట్లో మనకు కావాల్సింది ఫస్ట్ లాస్టే, దీంతో మనకు పని లేదు. ఓకే, A/C ఈజ్ ఈక్వల్ టు 8 3s 24, 4 9s 36. ఇప్పుడు 12 టేబుల్తో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు వీటిని. ఆ టేబుల్ A/C ఈజ్ ఈక్వల్ టు 24:36 అండ్ 2s 12 3s 2:3 మనకు ఫైనల్ రేషియో అవుతుంది. సో 12 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే 12 2s 12 3s. 12th question. If A/B ఈజ్ ఈక్వల్ టు 8:15, B/C ఈజ్ ఈక్వల్ టు 5:8 అండ్ C/D ఈజ్ ఈక్వల్ టు 4:5, then A/D ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో A/D వాల్యూ ఫస్ట్ లాస్ట్ వాల్యూ అడుగుతున్నాడు. 3 రేషియోస్ ఇచ్చాడు, 15 అండ్ B/C 5:8, C/D 4:5. దీంట్లో నుంచి మనకు కావాల్సింది A/D ఫస్ట్ లాస్ట్ వాల్యూ కావాలి. ఓకే, A/B ఈజ్ ఈక్వల్ టు 8:15. నెక్స్ట్ B/C ఈజ్ ఈక్వల్ టు 5:8 అండ్ C/D ఈజ్ ఈక్వల్ టు 4:5. ఓకే, సో దీంట్లో మనకు ఫస్ట్ లాస్ట్ కావాలి కాబట్టి BC క్యాన్సల్. ఓకే, A/D ఈజ్ ఈక్వల్ టు పైనుంచి వరుసగా మల్టిప్లైలో వేసుకుందాం. 8 × 5 × 4, 8 × 5 × 4 ఈజ్ టు 15 × 8 × 5. 8 × 5 × 4 ఈజ్ టు 15 × 8 × 5. ఇలా ఎందుకు రాసుకున్నామంటే రెండు వైపులా క్యాన్సిల్ అయ్యే నెంబర్లు ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు మల్టిప్లై చేయకుండా. 8 8 క్యాన్సల్, 5 5 క్యాన్సల్. సో 4:15. సో A/D 4:15 అవుతుంది. A/D ఈజ్ ఈక్వల్ టు 4:15 ఆన్సర్. If A/B/C ఈజ్ ఈక్వల్ 2:3:4, దెన్ A/B ఈజ్ టు B/C ఈజ్ టు C/A ఈజ్ ఈక్వల్ టు. ఇది SSC 2002లో అడిగిన క్వశ్చన్ అండి. A/B/C ఈజ్ ఈక్వల్ 2:3:4 మీన్స్ A ఈజ్ 2 అండ్ B ఈజ్ 3 అండ్ C ఈజ్ 4. సో A ప్లేస్లో 2, B ప్లేస్లో 3, C ప్లేస్లో 4 రాసుకుందాం. A ప్లేస్లో 2, B ప్లేస్లో 3, C ప్లేస్లో 4. దెన్ A/B ఈజ్ టు B/C ఈజ్ టు C/A. ఓకే, A/B A2 B3 2/3 ఈజ్ టు నెక్స్ట్ B/C 3/4 ఈజ్ టు C/A 4/2. ఓకే, రైట్. దీని క్యాలిక్యులేషన్ ప్రకారం మనకు ఇట్లా వస్తుంది 2/3, 3/4 అండ్ 4/2. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు 2 1s 2 2s 2/3 ఈజ్ టు 3/4 ఈజ్ టు 2/1 ఇట్లా వస్తుంది. ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 3 4 1కి LCM తీసుకుంటే 12 వచ్చింది. ఓకే, దెన్ ఫ్రాక్షన్స్ తోటి మనం రేషియో కనుక్కుందాం. 2/3 ఇంటూ LCM 12 ఈజ్ టు 3/4 ఇంటూ LCM 12 ఈజ్ టు 2/1 ఇంటూ LCM 12. ఓకే అండి, ప్రతి రేషియోని మనం LCMతో మల్టిప్లై చేసుకున్నాం. 2/3 ఇంటూ 12, 3/4 ఇంటూ 12, 2/1 ఇంటూ 12గా వేసుకున్నాం ఇట్లా. మరి దీంట్లో క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఫైనల్ రేషియో వచ్చేస్తుంది. 3 4s 4 2s 8, 4 3s 3 3s 9. నెక్స్ట్ 12 2s 24. ద ఫైనల్ రేషియో 8:9:24. ఇది SSC 2002లో అడిగిన క్వశ్చన్ అండి. ఓకే, SSC 2002లో అడిగిన క్వశ్చన్.
ఏ ప్లేస్లో 2, బి ప్లేస్లో 3, సి ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు వచ్చిన రేషియోని ఫైనల్ రేషియోగా 2/3, 3/4 అండ్ 2/1గా వేసుకున్నాం. అగైన్ డినామినేటర్లో ఏ నంబర్స్ అయితే ఉన్నాయో ఆ నంబర్స్కి ఎల్సిఎం తీసుకుంటే 12 వచ్చింది. ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం తీసుకున్నాం. సో ఈ ఎల్సిఎం తోటి ప్రతి రేషియోని మనం మల్టిప్లై చేస్తే మనకు ఫైనల్ రేషియో 8:9:24 వచ్చేసింది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ A/B ఈజ్ ఈక్వల్ టు 1/2:3/8 అండ్ B/C ఈజ్ ఈక్వల్ 1/3:5/9 అండ్ C/D ఈజ్ ఈక్వల్ 5/6:3/4 దెన్ ద రేషియో ఆఫ్ A/B/C/D ABCD 4 వాల్యూస్ని ఫైండ్ చేయమంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ మనం అంతకుముందు రేషియోలో చెప్పుకున్నాం. అగైన్ ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. సో ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వెరీ సింపుల్గా తీసుకోవచ్చు. డినామినేటర్స్ క్యాన్సిల్ అయితే డినామినేటర్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు ఇక్కడే డైరెక్ట్గా డినామినేటర్స్ క్యాన్సిల్ అయితే. ఓకే చూడండి. లేదా మీరు క్రాస్ మల్టిప్లికేషన్లో తీసుకోవచ్చు. A/B రేషియో మనకు కావాలి. అప్పుడు జస్ట్ ఇట్లా వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి వెళ్ళిపోండి. 8 1s 8, 2 3s 6. ఓకే నెక్స్ట్ B/C. ఓకే B/C 9 1s 9, 9 1s 9 అండ్ 3 5s 15. 9 1s 9 అండ్ 3 5s 15. ఇటు నుంచి స్టార్ట్ చేయాలి. రైట్ నుంచి స్టార్ట్ చేయండి. 9 1s 9, 3 5s 15. నెక్స్ట్ C/D. 4 5s 20 అండ్ 6 3s 18. 4 5s 20, 6 3s 18. ఓకే సో ఈ రేషియోలో మనం వీటిని కనిష్ట రూపంలోకి మార్చుకుందాం. అంటే క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకుందాం. ఈ రెండు 2 టేబుల్తో పోతాయి. 2 4s 2 3s. అప్పుడు 4:3 రాసుకోండి. నెక్స్ట్ ఈ రెండు 3 టేబుల్తో పోతాయి. 3 3s 3 5s. అప్పుడు 3:5 రాసుకోండి. ఈ రెండు మరి ఏ టేబుల్తో పోతున్నాయంటే 2 టేబుల్తో పోతాయి. 2 10s 2 9s. అప్పుడు 10:9 వేసుకోండి. రైట్. దీంట్లో మనకు కావాల్సింది 4 వాల్యూస్ కాబట్టి ఫస్ట్ క్రాస్లో 4 × 3 × 10 ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి. 4 3s 12, 12 10s 120. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ. ఓకే లాస్ట్ 3 × 5 × 9, 3 5s 15, 15 9s 135. 15 9s 135. ఓకే నెక్స్ట్ మిడిల్ వాల్యూస్ క్యాలిక్యులేషన్. సో 3 3s 9, 9 10s 90. 3 3 10, 3 3s 9, 9 10s 90. ఓకే నెక్స్ట్ 3 5s 15, 15 10s 150. 120, 90, 150, 135. ఓకే ఇవి 120, 3 5s 15, 15 9s 135, 3 3s 9, 9 10s 90, 3 5s 15, 15 10s 150. మరి వీటిని అన్నిటిని కూడా మళ్ళీ షార్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. మనకు వచ్చింది ఏంటి 120, 90, 150 అండ్ 135. సో ఇవన్నీ B/C/D. A/B/C/Dలో వాల్యూస్ వేసుకుంటే 120, 90, 150 అగైన్ 135. సో ఇవన్నీ 15 టేబుల్తో క్యాన్సిల్ అవుతున్నాయి సార్. 15 టేబుల్తో 15 8s 120, 15 6s 90, 15 10s 150, 15 9s 135. 8:6:10:9. ఓకే అండి రైట్. ఇది మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి వాటిని రేషియోలో కన్వర్ట్ చేసుకుంటున్నాం. 8 1s 8 అండ్ 2 3s 6, 9 1s 9 అండ్ 3 5s 15, 4 5s 20, 3 6s 18. అగైన్ ఇవన్నీ కూడా షార్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే కనిష్ట రూపంలో మార్చుకోవచ్చు. క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
ఈ రెండు 2 టేబుల్తో పోతే 2 4s 2 3s అయితే 4:3, A:B 4:3. నెక్స్ట్ ఈ రెండు 3 టేబుల్తో పోతే 3 3s 3 5s, అప్పుడు B:C 3:5 అవుతుంది. ఓకే, C:D 20 18 అనేవి 2 టేబుల్తో పోతాయి, 2 10s 2 9s, C:D 10:9. సో దీంట్లో మనం చేయాల్సిన పని ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ క్రాస్లో ఫస్ట్ లాస్ట్ వాల్యూస్ మల్టిప్లై చేయండి. 4 3s 12, 12 10s 120. నెక్స్ట్ లాస్ట్ 3 5s 15, 15 9s 135. నెక్స్ట్ 3 3s 9, 9 10s 90. నెక్స్ట్ 3 5s 15, 15 10s 150 వేసుకున్నాం. ఇవన్నీ కూడా మనకు 15 టేబుల్తో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 15 8s 120, 15 9s 60, 15 10s 150, 15 9s 135. ఓకే, ఫైనల్ రేషియో 8:6:10:9, 8 6 10 9 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇఫ్ A:B is equal to 2:3, again B:C 4:5 and C:D 6:7. సో వాళ్ళు అడిగింది A:B C:D ABCD 4 వాల్యూస్ సేమ్ పైన 14th క్వశ్చన్లో ఎట్లా చేసామో ఇక్కడ కూడా అంతే. సో దీంట్లో ఫస్ట్ A:B ఎంత అండి? 2:3. అగైన్ B:C 4:5, C:D 6:7. Now calculation. First 2 4s 8, 8 6s 48. 2 4s 8, 8 6s 48. Next last 3 5s 15, 15 7s 105. ఓకే, నెక్స్ట్ 3 4s 12, 12 6s 72. నెక్స్ట్ 3 5s 15, 15 6s 90. ఓకే, సో మనకు వచ్చిన రేషియో ఎట్లా ఉందో చూడండి. A:B:C:D, A:B:C:D వాల్యూస్ 48, 72, 90, 105. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం 3 టేబుల్తో పోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం 3 టేబుల్తో. 316s, 324s, 330s, 335s. మన రేషియో 16, 24, 30, 35. A:B C:D ఇవన్నీ ఒకే టేబుల్తో పోతేనే క్యాన్సిల్ టేబుల్తో పోతున్నాయి. 48లో 16 టైమ్స్, 72లో 24 టైమ్స్, 90లో 30 టైమ్స్, 105లో 35 టైమ్స్ పోతుంది. ఆన్సర్ 16:24:30:35. ఓకే, రైట్.